చేసుకుందాం, మాట్లాడదాం నిదానంగా. నేను ఒక మహిళగా మీ మహిళలకు సాయం చేయడానికే మల్కాజ్గిరి పరిధిలో సీఎం రేవంత్ రెడ్డి నల్ల చెరువు అభివృద్ధిని పరిశీలించారు. ఎంపీగా నిధుల కొరతతో పనులు చేయలేకపోయినప్పటికీ ఇప్పుడు పార్టీలకు అతీతంగా అభివృద్ధి పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. చెరువులు, ఆక్రమితుల నుంచి సహకారం కోరుతూ మహిళలు స్వయం సహాయక స్టాల్స్, పిల్లల ఆట స్థలాలు, షటిల్ కోర్టు, గోడల నిర్మాణం, మూసీ ప్రక్షాళన వంటి కార్యక్రమాలను త్వరితగతిగా చేపట్టాలని పేర్కొన్నారు. సీఎం గారు వచ్చాక మనం సభా కార్యక్రమాన్ని ఆరంభించుకుంటాం. I request all of you to stand, raise for Telangana song. అందరం లేచి నిలబడి మన తెలంగాణ, మన డిసిప్లిన్ తో మన రాష్ట్ర ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు, ఎన్నికలు ముగిసిన తర్వాత అభివృద్ధి, సంక్షేమాన్ని ముందుకు తీసుకుపోవాలనేది నా విధానం. అభివృద్ధి వేదికల మీద రాజకీయాలు చర్చించడం నాకు ఇష్టం లేదు. అందుకే ఈనాడు ఎంతమంది ఎన్ని విమర్శలు చేసినా, ఎన్ని ఆరోపణలు చేసినా, హైడ్రా ప్రారంభించినప్పుడు, హైడ్రా పనులు కొనసాగిస్తున్నప్పుడు చాలామంది చాలా తీవ్రమైన ఆరోపణలు చేసింది. ఎవరు ఏ ఆరోపణలు చేసినా నా ఇతర అధికారులు ఈ నల్ల చెరువులు చేసిన అభివృద్ధిని చూసిన తర్వాత ఇక్కడున్న వేలాది మంది వాళ్ళ మొహాలలో ఆనందం చూస్తే నాకు పడ్డ తిట్లు నాకు ఆశీర్వాదం కిందనే నేను భావిస్తున్నా. వాటిని తిట్టుగా నేను చూడడం లేదు. అనుకున్నా మీరు ఏదైతే ట్రక్ పార్క్ కూడా మీరు ఇలా 2 బ్రిడ్జెస్ ఆల్రెడీ శాంక్షన్ అయి ఉండే, మరి మీ చేతుల మీద అది కూడా ఇనాగ్రేషన్ చేస్తారనుకున్నాం. మరి మళ్ళీ తొందరనే అది కూడా చేస్తే 340 కోట్లతో ఉన్నాయి. ఇక్కడ ట్రాఫిక్ సమస్య ఉంది, అది కూడా చేయమని అని చెప్పి నేను కోరుతా ఉన్నాను. నాకు ఒక ఆనందంగా ఉంది, మా రేవంత్ రెడ్డి గారు, నేను బేగంపేటలో గ్రేవ్గార్డ్ కంపెనీకి వచ్చాను. నేను ఎమ్మెల్యేగా ఉన్నాను అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. నా కోరిక ఉండేది ఈ 9 చెరువులను టేకప్ చేసి, ఏదైతే నల్ల చెరువుల 530 ఎకరాలు